హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అనేది చూసేద్దాం. ఇది అందరికీ పిల్లలకి మోస్ట్ ఫేవరెట్. అదేంటంటే బ్రెడ్ బజ్జీ. చాలా సింపుల్గా ఈజీగా ఫస్ట్ మనకి ఎన్ని బ్రెడ్ బజ్జీ కావాలో అన్ని స్లైసెస్ తీసుకొని చక్కగా వాటికి చుట్టూ ఉన్న వాటిని కట్ చేసేసి నీట్గా వాటిని ఇలా ట్రయాంగిల్ షేప్లో మధ్యలో కట్ చేసి పెట్టుకుంటే చాలు. వాటిని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి వేసేయడమే. శనగపిండిలో కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా పసుపు, కొంచెం అలాగే కారం ఇంకా కలిపేసి అందులో కొంచెం సోడా అనేది వేయాలి. బేకింగ్ సోడా వేస్తే బజ్జీ అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది. సో అంతేనండి. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కూడా. మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. అందులోకి మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఈ బ్రెడ్ బజ్జీ అనేది. దానికి కొంచెం కెచప్ అనేది వేసి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. చాలా సింపుల్గా తొందరగా అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ. వితిన్ మనకి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అంతేనండి. ఈరోజు నేను మా పిల్లలకి చేసిన బ్రెడ్ బజ్జీ రెసిపీ ఇది. మీలో ఎంతమంది అప్పటికప్పుడు ఏమీ లేకపోతే ఇలా శనగపిండితో బ్రెడ్ బజ్జీ వేస్తారో చెప్పండి. నేనైతే ఆలోచిస్తుంటే ఇవి కనిపించాయి. చాలా ఫాస్ట్గా తొందరగా వేసి ఇచ్చేసాను. చక్కగా మన దగ్గర ఉన్న సాస్ వేసి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్. మరి మీ పిల్లలకు కూడా ఈ స్నాక్ రెసిపీ అంటే ఇష్టమేనా? ఇష్టమైతే కింద కామెంట్లో వేసాను చెప్పండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు బ్రెడ్ బజ్జీ. వాళ్ళకే కదా, నాకు కూడా చాలా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఇది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.